నన్ను ఒకసారి ఓ పెద్ద ఆయన అడిగారు, కిరణ్ పాల్ గారు అసలు మీకు కోపం రాదా? మీ దేవుణ్ణి అంటున్నా, మీ బైబిల్ని అంటున్నా, మీ మనోభావాలు దెబ్బతినవా? సిలువ వేయబడ్డోడికి మనోభావాలు ఏమిటి బాబు? మనోనేత్రాలు తెరవబడ్డ తర్వాత మనోభావాలు దెబ్బతినడం కాదు, దెబ్బతిన్న వాళ్ళు అందరినీ బాగు చేస్తూ ఉంటాం. మేము దెబ్బతినేది ఏమీ లేదు. దెబ్బతినేంత చిన్న న్యారో మైండ్ సెట్గా లేదు. మేము ఎప్పుడైతే క్రీస్తునందు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకున్నామో ఈ మనోభావాలు దెబ్బతినడం అనేటువంటి బలహీనతే పోయింది మాకు. ప్రతిదానికి మనోభావాలు దెబ్బతిని ఇంకొకరితో బాధపడి గొడవపడే స్టేజ్లో లేం. మేము మెచ్యూర్ అయ్యాం, మానసికంగా మేము ఎదిగాం. ప్రతి చిన్నదానికి బాధపడిపోయి ఫీల్ అయిపోయేవాడిని బుద్ధిహీనుడు అంటాడు కదా. నేను అక్కడికి వెళ్ళానండి, నాకు సరిగ్గా భోజనమే పెట్టలేదండి అని ఫీల్ అయ్యేవాడు ఒకడు. భోజనం పెట్టారు కానీ ముక్కలు తగ్గినాయండి అని ఫీల్ అయ్యేవాడు ఇంకొకడు. ముక్కలు వేసారు కానీ రెండే వేసారని గొడవపడేవాడు ఇంకొకడు. చైర్ కూడా ఇవ్వలేదండి అని బాధపడేవాళ్ళు ఇంకొకడు. స్టేజ్ మీదకి పిలవలేదండి అని బాధపడేవాడు ఇంకొకడు. ఇలా ప్రతి ఒక్కడు సంకుచిత హృదయాలతో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఏదైనా దేవునికి మహిమకరంగా అన్నీ జరిగాయండి అనుకునేవాడికి ఏ మనోభావాలు దెబ్బతినవు, వాడి వల్ల దేవుని మహిమపరచబడతాడు, దేవుని గణపరచబడతాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆత్మీయంగా ఎదుగుతుండేవాడికి మనోభావాలు దెబ్బతినడం కాదు, మనోనేత్రాలు వెలిగించబడి ఉంటాయి. నన్ను అడుగుతున్నారు కోపం రాదా అంటే నేను అన్నాను, నేను కొంచెం కారం ఉప్పు గట్టిగా తినే మనిషినే. అంటే అర్థం ఏమిటి? మీకు కోపం రాదా అంటే నేనేం చెప్పాను? నేను కారం ఉప్పు బాగా తింటాను అంటే కోపం రాదా? బాగానే వస్తుంది. మరి ఎందుకు చూపించరు? నేను నా కోపమంతటిని తీసుకెళ్ళి ప్రార్థనా గదిలో పెడతాను, దేవునితో పోరాడతాను. ప్రభువా ఇంకెంతకాలం ప్రభువా, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు ప్రభువా, ఇంకెంతకాలం ప్రభువా, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నాడు ప్రభువా, ఇంకెంతకాలం ప్రభువా. ఏం చెబితే సమాజానికి అర్థమవుతుంది? ఒకవేళ అతను వాత వేయబడ్డ మనసు గలవాడైతే నేను ఏం మాట్లాడాలి, ఏం చెబితే నీ చిత్తం నెరవేరుతుందో అని దేవుని దగ్గర కన్నీళ్లు గార్చి కోపాన్ని కన్నీళ్ళ రూపంలో, కోపాన్ని గోజాడే రూపంలో, కోపాన్ని బతిమాలే రూపంలో పెడతాను. అలా కోపమంతా దేవుని ముందు పెట్టినప్పుడు ప్రార్థనలో గోజాడి 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 గుండెలు బాదుకొని ప్రభువా ఏంటి సమాధానం, అప్పుడు తిరిగి ఆయన ఇచ్చిన సమాధానాన్ని తీసుకొచ్చి సమాజానికి చూపిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోపమంతా ఏమైంది? పరిష్కారంగా మారుతుంది. వాత వేయబడ్డ మనసు గలవాడి ముందు నీ కోపం చూపిస్తే ఏంటి ప్రయోజనం? ఏం లాభం? ఒక ఇద్దరు పైలవాన్లు ఒకరినొకరు చూసి పోట్లాడినట్టు ఉంటుంది. దానికి మించి ఏం జరుగుతుంది? పైల్వానే వచ్చేసి నమస్కరించే స్టేజ్కి రావాలంటే నువ్వు గురువులాగా మాట్లాడాలి. ఆమేన్. అది కాబట్టి క్రైస్తవుడికి దేవుడిచ్చిన అంతస్తు చాలా గొప్పది. దాన్ని మనమే చేజేతులారా మన స్వభావాన్ని వాడి పోగొట్టుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పమంటున్నాడు, మీ బంధువుల్ని కాపాడుకోండి, మీ స్నేహితుల్ని కాపాడుకోండి, మీ గ్రామాన్ని కాపాడుకోండి, మీ తొందరపాటు మాటల ద్వారా లేని వివాదాలు కలిగించుకోకండి.